ఈ నెగిటివ్ ఎనర్జీని ఎలా తెలుసుకోవటం అనేది. నెగిటివ్ ఎనర్జీని తెలుసుకోవటానికి మనకి ఏదో థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి సంథింగ్ ఏమీ లేదు. మీ మానసికంగా మీరు ఎక్కడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వ్యక్తుల్ని కలిసినప్పుడు, మీరున్నటువంటి ఎన్విరాన్మెంట్లో, సపోజ్ చాలామందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంది ఎలా తెలుసుకోవాలి. మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, వేరే ప్రదేశాలకి ఇంట్లోంచి బయటికి వెళ్ళారు, బజార్కి వెళ్ళారు, మీకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటికి రావడానికి తొందరగా ఇష్టపడరు. బయట ఫ్రెండ్స్తో కానీ ఎక్కడైనా గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు కానీ ఇంటికి రావడానికి ఇష్టపడరు. అలాగుండేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది ఖచ్చితంగా మనం నిర్ధారించుకొని దానికి తగు చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మనం వెళ్ళేటువంటి ప్రదేశాలను ఒకసారి ఆలోచించండి. మీకు శ్మశానాలు, లేకపోతే పాడుపడిపోయినటువంటి ఇళ్ళు, ఇలాంటి ప్రదేశాలను మళ్ళీ చాలా పురాతనమైనటువంటి డైలీ పూజలు జరిగి ఆరాధించబడేటువంటి గుడులు ఉంటాయి. ఈ గుడులు ఇక్కడ పాడుబడిపోయినటువంటి ఇళ్లల్లో ఎలా ఉంటుంది మన మనస్సు వెళ్ళినప్పుడు, అదే గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఈ రెండు ఒక్కసారి ఆలోచించి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మానసికంగా. మరి ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈ పెద్ద ఈ తాగుడు, ఈ బానిసత్వం అంటే వ్యసనాలకి బానిస అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్రదేశాలు వాళ్ళకి చాలా ఆనందకరంగా ఉంటాయి కదా, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా అనుకోవాలని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళల్లో కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి లోపల అక్కడ కనిపించే దాంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీని ఎంజాయ్ చేస్తారు. అది పాజిటివ్ అన్నట్టు కాదు. మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా కామెంట్ పెడతారని ముందరే చెప్తున్నాను. అక్కడ నెగిటివ్ ఉండి ఇక్కడ నెగిటివ్ ఉంటే అది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటే అది పాజిటివ్ అన్నట్టు కాదు. ఎందుకంటే నెగిటివ్గా ఒక వ్యసనం ఉన్న వ్యక్తి ఇంకొక వ్యసనం ఉన్న వ్యక్తి కలిసినప్పుడు నిజంగానే వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. అలాగని అది ఉత్తమమైనటువంటి పని ఇప్పటికీ కాదు కదా. ఓకేనండి. నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైనా ఉంటే మీకు సెన్స్ అవుతుంది. ఎప్పుడైతే మీరు సాధన బాగా చేసినప్పుడు మీరు ఖచ్చితంగా అది గ్రహించగలుగుతారు.